వండర్ఫుల్ సాంగ్. తెలుగు సినిమాకి 4 పిల్లర్స్ అని మనకు తెలుసు. తర్వాత ఎవరు అంటే పాన్ ఇండియా సినిమాలు అండ్ సీక్వెల్ సక్సెసెస్ వచ్చిన వాళ్ళతో కలిపి ఎన్నో పేర్లు చెప్తున్నారు. సక్సెస్ ఎక్కడొచ్చినా ఆదరణ అయినప్పటికీ కేవలం తెలుగు అభిమానుల ఆదరణతో తారాస్థాయి దాటిన వాళ్ళని ఈ తరం మర్చిపోయి వాళ్ళని అందరితో కలిపేస్తుంది. అలా కలిపేయటం కరెక్ట్ కాదు అన్నది నా భావన. తెలుగు సినిమాలో బిగ్ 4 తర్వాత నెక్స్ట్ జనరేషన్కి అలాంటి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసారు. ఆ ముగ్గురినే నేను టెరిఫిక్ టాలీవుడ్ ట్రయో అని పిలుస్తాను. వాళ్ళే వీళ్ళు ఈ మధ్య రీసెంట్ హిట్స్తో ఒక్క సూపర్ హిట్తోనో పాన్ ఇండియా సక్సెస్తోనో స్టార్స్ అవ్వలేదు. ఎర్లీ 2000స్కే తెలుగు సినిమా ఫ్యూచర్ స్టార్స్ అనే బిరుదు ఆడియన్స్ మనసుల్లో సంపాదించేసుకున్నారు. వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళటానికి ఎక్కిన లాస్ట్ స్టెప్ వాళ్ళ 7th మూవీస్ ఖుషి, సింహాద్రి, ఒక్కడు. స్ట్రెయిట్గా ఒకటే మాట, ఈ 3 సినిమాల్ని ఎవ్వరూ జనాలపైన రుద్దలేదు, విచ్చలవిడి ప్రమోషన్స్ చేయలేదు. ట్రూ ఆర్గానిక్ బ్లాక్ బస్టర్స్ అవి. ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఈ 3 మూవీ స్టోరీస్లో కూడా ప్రతి స్ట్రాంగ్ హీరోయిన్ బాండింగ్ ఉంటుంది. అంతేకాదు, దోస్ ఆర్ వెల్ రిటన్ క్యారెక్టర్స్. చాలామంది సినీ అభిమానులు కోట్ చేస్తూ ఉంటారు, భూమికనే ఉంది 3 సినిమాల్లో, అందరికీ 7th మూవీ అని. బట్ చెప్పుకుంది ఏంటంటే ఈ మధ్య చాలా సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ తీసేసిన పెద్ద ఇంపాక్ట్ ఉండట్లేదు స్టోరీకి. ఆలోచించి చూడండి. బట్ ఈ 3 సినిమాల్లో ఖుషి, సింహాద్రి, ఒక్కడులో భూమిక క్యారెక్టర్ తీసేయండి, అసలు డ్రామా, ఎమోషన్ ఏమీ ఉండదు. నేను చెప్తున్నా, దాన్ని వదిలే. నా వల్ల కాదు. నాకంటే అది ముఖ్యమా నీకు? అంత మాట అనకు పెద్దయ్యా, నువ్వు నా దేవుడివి. అయితే దాన్ని వదిలే. కానీ తన నా ప్రాణం పెద్దయ్యా. ఒక ఫన్నీ థింగ్, చాలా మందికి ఇప్పటికీ పిచ్చ కోపం ఈ సినిమాలో ఒక్కదాని గురించి. గుణశేఖర్ చార్మినార్ని అంత రొమాంటిక్గా ఎలా చూపించాడు. హైదరాబాద్ వెళ్ళి ఎప్పటికైనా చార్మినార్ ఎక్కి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో టైం స్పెండ్ చేయాలని అనుకునే వాళ్ళు. వెళ్ళి చూస్తే కానీ తెలియలేదు. నేను చార్మినార్ ముందే ఉన్నారా? నేను కూడా చార్మినార్ ముందే ఉన్నా. ఎడ్ సైడ్ అంటే ఇటు సైడే. అక్కడ ఎక్కడానికి లేదు, ప్రశాంతత అంతకంటే లేదు. కానీ మీకు ఒక టిప్ లాగా ఇస్తాను, ఇప్పుడు చూడండి. మీరు గనక మీ గర్ల్ ఫ్రెండ్తో మంచి టైం స్పెండ్ చేయాలనుకుంటే తారామతి బారాదారి అని చెప్పి ఒక మాన్యుమెంట్ ఉంటుంది హైదరాబాద్లో. వర్షం పడేటప్పుడో లేకపోతే పీక్ వింటర్లో ఎర్లీ మార్నింగ్స్లోనో మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ యువర్ పార్ట్నర్ అక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేయండి. యూ వోంట్ ఫీల్ డిసప్పాయింటెడ్. ఏంటి ఐడియాలు వచ్చేస్తున్నాయేంటి? సరే, బ్యాక్ టు ఒక్కడు. ఆ ఎయిర్పోర్ట్ దగ్గర క్లైమాక్స్కి ముందు ఆ లవ్ ఫుల్ఫిల్మెంట్ సీన్ చూడండి. అదే టైంకి హీరోయిజం కూడా పీక్కి వెళ్తుంది. హీరోయిన్ కలిస్తే హమ్మయ్య అని అనుకుని వచ్చిన సినిమా చెప్పండి ఈ మధ్య. తర్వాత ఫైట్ చాలా సినిమా ఉంది, ఎమోషన్ కొంచెం డైల్యూట్ అయింది. కానీ హీరోయిజం అలా పీక్కి తీసుకెళ్తే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో చూడండి. ఏదో కింగ్డమ్స్, ఎంపైర్స్ అని సిండికేట్స్ మాత్రమే పెడితే స్కేల్ అంటే ఎలా? ఒక్కడు, ఖుషి, సింహాద్రితో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ సూపర్ స్టార్డమ్కి రీచ్ అయ్యారని అంటున్నాను. ఎప్పుడైనా స్టార్డమ్ అనేది వచ్చిన తర్వాత రిలీజ్ అయ్యే సినిమా అప్పుడు దానికి ఉండే రియాక్షన్స్, రీచ్ని బట్టి తెలుస్తుంది. అలా చూసుకుంటే మహేష్ బాబుకి ఒక్కడు తర్వాత వచ్చిన సినిమా నిజం సినిమాకి థియేటర్లో చూసిన వాళ్ళు డిసప్పాయింట్ అయిన విషయం వాస్తవమే. కానీ రిలీజ్కి ముందు ఎంత క్రేజ్ వచ్చింది, ఆ సినిమా ఫ్లాప్ ఎట్లయింది అనేది కీ ఆస్పెక్ట్ ఇక్కడ. రిలీజ్కి ముందు వైజాగ్ ఆర్కే బీచ్లో ఏదో ఆడియో రిలీజ్ లాగా జరిగినప్పుడు
ఆ క్రౌడ్ అయితే ఏంటి, లేకపోతే ఆ వైబ్ అయితే ఏంటి, ఇదెక్కడి మాస్రా, ఒక సాంగ్ లైవ్లో అట్లా రిలీజ్ చేశారు ఆర్కెస్ట్రా లాగా ప్లే చేసుకుంటూ అని. అసలుకు ఎంత యాంటిసిపేషన్ ఉండేదో అంత యాంటిసిపేషన్ రీచ్ అయిపోయింది కూడా ఆ పాట, ఆ ట్యూన్ అంతా. ఇప్పటికి కూడా మేబీ ఆర్కెస్ట్రేషన్ అండ్ వోకల్స్ అవుట్డేటెడ్ అనిపించవచ్చు, కానీ ఆ సాంగ్ ఓపెనింగ్ ఇప్పటికి కూడా బాగుంటుంది. అండ్ ఆ రోజుల్లో ది క్రేజ్ వాజ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. ఆ పులివి నువ్వే కావాలి. ఇక నుంచి ఎవరినైనా నువ్వు కొట్టాలి గాని నా పెద్ద పులి మీద చెయ్యి వేసే ముందు ఎప్పుడైనా సరే 1-2 సార్లు ఆలోచించాలి. ఆకులు దూరని కారడ ఉంటే, చీమలు దూరని చిట్టడ ఉంటే, అడవుల్లోన ఆకులు ఉంటాయి, ఆకులు మేసే మేకలు ఉంటాయి, మేకలు చంపే పులులు పుడతాయి, పులులే పెప్పులులవుతాయో. మహేష్ బాబు స్టార్డమ్ ఎంత ఉందంటే, ఒక సూపర్ హిట్ సెన్సేషనల్ హ్యాట్రిక్ డైరెక్టర్, యూత్లో మంచి క్రేజ్ ఉన్న డైరెక్టర్ తేజ. ఉదయ్ కిరణ్, నువ్వు నేను, మానియా అంటే అప్పటి వాళ్ళని అడిగండి చెప్తారు. తేజ తనదైన జోన్లోనే తీసిన సినిమా నిజం. సక్సెస్ తర్వాత ఫెయిల్యూర్ సహజం, కానీ ఈ కేసులో ఇది స్టార్కి స్టార్డమ్కి సంబంధించింది. ఎందుకంటే మహేష్ బాబు అనే యాక్టర్లో ఒక వాల్కనో ఉంది. అది ఆ కళ్ళల్లో చూపించి సరైన కథ పడితే లిమిట్స్ లేవు అని తెలిసిన టైం అది. స్క్రీన్ పైన అంత క్లోజప్తో ఒక హీరోని చూపించడం, అది అంత ఇంపాక్ట్ ఉండటం, అదే ఫస్ట్ అని నా ఫీలింగ్. ఈ ఓపెనింగ్ షాట్తో మొదలయ్యి ఆ ఫెరోషియస్నెస్ ఎక్కడి దాకా వెళ్ళిందో చూడండి. యుద్ధం మొదలయ్యాక మధ్యలోనే వదిలేయటం మగతనం అనిపించుకోదు. మీ ఊరు కబడ్డీ ఆడటానికి వచ్చాను. వచ్చాక తెలిసింది ఆడాల్సింది గ్రౌండ్లో కాదు ఇక్కడని. వీడి బాడీ నుంచి ఎవరికి ఏ ముక్క కావాలో నరుక్కోండ్రా. మహేష్ బాబు స్టార్డమ్ తారాస్థాయి దాటిపోయింది. ఒక్కడు లాంటి పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ కానీ, ఒక్కడు అంటే అదొక ఇన్సిడెంట్ ఆ సినిమా మొత్తం. అంటే నాకు ఈ రోజు దాకా నాకు ఒక థియేటర్లో నాకు చాలా సంవత్సరాల తర్వాత అలాంటి ఎక్స్పీరియన్స్ ఒక్కటి థియేటర్లో నేను చూసింది. 35mm చూసాను. అప్పుడు మీరు ఎక్కడో దూరంగా ఉన్నారు, నేను కింద కూర్చొని చూస్తున్నాను. నాకు ఇప్పటికీ ఆ కత్తి అమ్మాయి పేక మీద పెట్టగానే థియేటర్లో ఒక అరుపు వినిపించింది. తల తీసి నీ పాదాల దగ్గర పెట్టేస్తానని చెప్పి ఎవడు అరుస్తున్నాడు. నాకు ఇప్పటికి గుర్తుంది ఆ డైలాగ్. అంత హై వచ్చింది నాకు ఏంటి యాజ్ అన్ ఆడియన్స్గా. మహేష్ బాబు స్టార్డమ్ తారాస్థాయి దాటి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, తేజ లాంటి సూపర్ హిట్ డైరెక్టర్ తన ఫేవరెట్ క్రూతో టిపికల్ స్టోరీ తీస్తే మహేష్ బాబు స్టార్డమ్కి అది సరితూగలేకపోయింది. ఇప్పుడు నిజం సినిమా చూసి కొంతమంది ఇదేం సినిమా అనొచ్చు, కానీ ఒక సినిమా గురించి మాట్లాడేటప్పుడు కాంటెక్స్ట్ ఇంపార్టెంట్ అనేది ఇందుకే. ఏంటంటే ఆ టైంలో నిజం అనే సినిమా ఫ్లాప్ అయ్యే ఛాన్సే లేని సినిమా. ఫ్లాప్కి ఏకైక కారణం మహేష్ బాబుస్ అన్ఇమాజినబుల్ స్టార్డమ్ మాత్రమే. ఈరోజు మీకు అలాంటి ప్యారలల్ రిఫరెన్స్ ఇవ్వాలి అంటే లెటర్సే ఇప్పుడు మనకు సందీప్ రెడ్డి వంగ ఉన్నాడు. ఇప్పుడే అర్జున్ రెడ్డి యానిమల్ తర్వాత లెటర్సే అఖిల్ అక్కినేనితో ఒక మూవీ అనౌన్స్ చేశాడు అనుకుందాం. సందీప్ రెడ్డి వంగ సినిమాలు అందరికీ నచ్చావు, బట్ తనకు ఉన్న క్రేజ్ అండ్ కల్ట్ ఫాలోయింగ్ గురించి మనకు తెలుసు. అఖిల్తో తనదైన స్టైల్లో సినిమా తీసి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసే లోపు అఖిల్కి లెనిన్ అని ఒక సినిమా వస్తుంది కదా, అది రిలీజ్ అయిందని అనుకుందాం. లెనిన్ సూపర్ హిట్ అయిపోయి అఖిల్కి ఒక స్టార్డమ్ వచ్చింది అనుకుందాం. ఎంత స్టార్డమ్ రావాలంటే ఆ సినిమా ఇప్పుడు సందీప్ అఖిల్ సినిమా ఫ్లాప్ అయితే ఎలా ఉంటుంది, అలా ఫ్లాప్ అయినట్టు నిజం. యా, మీరు మహేష్ బాబుని అఖిల్తో ఎలా పోలుస్తారు అని అనొచ్చు, కానీ బట్ ఇమాజిన్ దట్స్ ది క్లోజెస్ట్ రిఫరెన్స్ ఐ కెన్ గివ్ నౌ. సో అది మహేష్ బాబు స్టార్డమ్. తర్వాత జూనియర్ ఎన్టీఆర్. కాలా చెయ్యా? కాలేంటి చెయ్యేంటి? అదే వాడి కాలు తీసావా చెయ్యి తీసావా అని.
ఎవరు నువ్వు? ఈ అడవిలో బాటసారిని, కనిపించని ధర్మానికి అన్వేషిని.